పరిశుద్ధాత్ముడు యొక్క మొదటి క్రియ నీ జీవితంలో మొట్టమొదట నిన్ను అభిషేకించాలంటే, నిన్ను శక్తిమంతుడిగా చేయాలంటే, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే, పరిశుద్ధాత్ముడు నీలో చేసే మొదటి కార్యం ఏంటంటే, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. నేను పాపిని అని అంతరంగంలో నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే అది నీ నీ తత్వం కాదు. అది నేను తప్పు చేశాను, ఎప్పుడు అందరూ చేయట్లేదా అంటారు చాలామంది. ఈ చర్చికి వచ్చే వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. పాపాలు ఒప్పుకో అంటే పాపిని ప్రభువా అని రాగాలు తీస్తుందంట ఒక ఆమె ఎదురుగుండా కూర్చొని పాస్టర్ గారికి. అమ్మ ఏంది ఇందాక నుంచి పాపం పాపిని, ఏం పాపమో ఏం తప్పు చేసావో అది చెప్పుకొని ఒప్పుకో అమ్మ అన్నాడంట. సుర్రమందంట ఆమెకి. అయ్యా అదేంటండి పాస్టర్ గారు, మీరు కూడా అట్లా మాట్లాడతారు, అన్యం పుణ్యం